మహిళల సౌందర్యం ఇంటికి మాత్రమే సొంతం. అది వాళ్ళు అందుకనినే బయటికి వాళ్ళ ముఖం కూడా కనిపించకూడదు అన్నటువంటిది ముస్లిం మత పెద్దలు ప్రధానంగా వాళ్ళ మతస్థులకి చెప్పేటటువంటి మాట. కానీ ఇప్పుడు ముస్లిం పెద్దలకే పెద్ద దేశమైనటువంటి అరబ్బులు రూటు మార్చారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల తరహాలో మహిళలు చదవకూడదు, పెరగకూడదు, ఎదగకూడదు, ఎవరికి కనపడకూడదు అన్నటువంటి సిస్టమ్ కాకుండా సమసమాజంలో బ్రతకాలి అన్నటువంటి రూట్లో అక్కడ రాకెట్ల ప్రయోగాల్లోనూ వాళ్ళని దించుతున్నారు. సౌదీ అరేబియా లాంటి దేశాలు స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు, టూరిజం డెవలప్ చేస్తున్నారు. అలాగే చివరికి ఇప్పుడు బ్యూటీ పోటీలలో కూడా సౌదీ అరేబియా మహిళలు పార్టిసిపేట్ చేయడం అన్నది కొత్త కాన్సెప్ట్. ఇస్లాం సంప్రదాయానికి చిరునామా నిలిచే సౌదీ అరేబియా నుంచి ఒక ముద్దుగుమ్మ మిస్ యూనివర్సిటీ పోటీలకు సిద్ధమైంది. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీకి ప్రాతినిధ్యం వహించడం ప్రపంచ చరిత్రలో వేల ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. త్వరలో మలేషియాలో జరగబోయే విశ్వసుందర పోటీల్లో తాను సౌదీ తరపున పాల్గొనబోతున్నట్టు 27 ఏళ్ల మోడల్ ఉర్లీ అర్దాకతాని సోమవారం ప్రకటించారు. సౌదీలోని రియాద్ నగరం ఈమె స్వస్థలం. ఇప్పటికే పలు ఆందోళన పోటీల్లో పాల్గొన్నారు. కొద్ది వారాల క్రితం మలేషియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్లో కూడా పాల్పంచుకున్నారు. ప్రపంచ సంస్కృతుల మీద అవగాహన పెంచుకుంటూనే మా సౌదీ సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వాన్ని విశ్వవేదికల మీద వివరిస్తా అంటూ అరబ్ న్యూస్తో రూబీ చెప్పారు. ఇప్పటికే మిస్ సౌదీ అరేబియా కిరీటాన్ని కూడా దక్కించుకునే ఈమె మిస్ మిడిల్ ఈస్ట్ సౌదీ అరేబియా, మిస్ అరబ్ వరల్డ్ పీస్ 2021, మిస్ ఉమెన్ సౌదీ అరేబియా టైటిల్ని గెలుపొందారు. ఈమెకి ఇన్స్టాగ్రామ్లో లక్షలాది మంది ఫాలోయర్లు ఉన్నారు. క్రమంగా అరబ్ దేశాలు కూడా తమ ఈ అణచివేత అన్నటువంటి రూట్ నుంచి స్వేచ్ఛ రూట్లోకి వస్తున్నాయి.